ఒకవైపు మండుతున్న ఎండలు, మరొక వైపు ఉచిత బస్సు ప్రయాణం. ఈ రెండింటిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఒక ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. ప్రయాణికులను ఆకట్టుకుంటూ వారికి చల్లదనం మరియు ఆహ్లాదానాన్ని అందిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి గ్రామ శివారు దర్గా తండకు చెందిన అంజీ ఎండ వేడిమి నుంచి ప్రయాణికులకు ఉపశమనాన్ని కలిగించేందుకు ఆటో టాప్ పై వివిధ గడ్డి జాతి మొక్కలను పెంచుతున్నాడు. ఆటో లోపల 4 బ్యాటరీ ఫ్యాన్లు అమర్చి చల్లని గాలిని అందిస్తున్నాడు. కస్టమర్లే దేవుడు అని, అందుకే వారికి ఆటోలో వివిధ రకాల మొక్కలను కాకుండా పక్షుల కిలికిల రాగాలు, వాటి యొక్క శబ్దంతో ఇలాంటివి ఎన్నో విచిత్రమైన ప్రకృతి వాతావరణంలో ప్రయాణికులను మైమర్చే ఆహ్లాదకర ప్రయాణాన్ని అందిస్తున్నానని సమాధానం ఇచ్చాడు. కొంచెం వస్తావా వెనక పోయి కొంచెం అన్న ఇది పెట్టినాక గిరాక్ కొంచెం బెటర్ అన్న. ఉన్నది పచ్చి చెట్లు అన్న, ఈ ప్లాస్టిక్ కాదు మరి పచ్చియే ఫ్యాన్లు చూడు లోపల. ఇంటర్వ్యూ ఏనా చెప్తూ వాళ్ళు దిగాలన్నప్పుడు దిగాలి. కూర్చో. ఎవరు దెబ్బ ఈదులపూసపల్లి దర్గా తండ. నా పేరు ఆటో అంజీ. గత 15 సంవత్సరాల నుంచి ఆటో తోలుకుంటూ జీవిస్తున్నాను. పోయిన సంవత్సరం ప్యూర్ గడ్డి అంటే వడ్ల గింజలతో తయారు చేసిన, అది ఒక నెల రోజులు ఉన్నది దాని మీద. ఇప్పుడు జెండా వందనం తయారు చేసిన. పోయిన సంవత్సరం కూడా అదే విధంగా తయారు చేసిన. అయితే ఈ సంవత్సరం కొత్తగా క్రియేట్ చేయాలి, ఎప్పటికీ ఒకటే రకం ఉంటుంది బాగుంటుందని కొత్తగా మోడల్ మొబైల్ మోడల్ ఆటో అంజీ. అయితే ఎందుకో నాకు ఆలోచన వచ్చింది, ఈ ప్రకృతి అంటే చాలా ఇష్టం నాకు. ఈ ప్రకృతి అంటే చాలా ఇష్టం. అంటే ఈ చెట్లను పెంచుకున్నాడు, పూలను పెంచుకున్నాడు, ఒక గార్డెన్ లెక్క తయారు చేసిన ఆటోని కస్టమర్లకు జనాలకు ఎలాంటి ప్రభావం లేకుండా వాళ్ళకు చల్లగా గమ్యం చేర్పిస్తా. చెడు అలవాట్లు అయితే ఏమి లేవు నా అక్కడ. అయితే ఇప్పుడు వచ్చేది ఎండలు సమ్మర్ కదా, అందుకనే ఎండకు వడగాలికి తట్టుకోలేని పరిస్థితి మన జెంట్స్ కానీ లేడీస్ కానీ జనాలకు కానీ. అయితే నేను కూడా ఒక ఆలోచించిన, చల్లగా గమ్యం చేర్పాలంటే వాళ్ళకు కూర్చుంటానికి ఓపిక ఉండాలి. ఇప్పుడు ఒక్కలే కూర్చుంటారు లోపల, పోనీ అంటారు. అందుకనే ఒక 2-3 కూర్చుంటారు. అందుకని 4 ఫ్యాన్లు కూడా సెట్ చేసిన లోపల, వాళ్ళ కస్టమర్లకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇట్లా తయారు చేసిన. ఒక 10 రకాల పువ్వులు ఇట్లా, అవి ప్రకృతి అంటే చెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి తయారు చేసిన. ఇది మే ఏప్రిల్ దాకా దీని మీదనే ఉంటుంది. అయితే ఇట్లా చేసిందని చాలా ఇట్లా డిజైన్ చేసిన బండిని, ఇట్లా పువ్వులు తయారు చేసిన, మొత్తం డిజైన్ చేసిన అని చాలామంది అడుగుతారు. నువ్వేమైనా డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నాను నన్ను అడుగుతారు. అదే డబ్బులు ఎక్కువ కాదమ్మా, నేను కావాల్సింది ఒక పేరు. జీవితంలో మనం పోయేటప్పుడు ఏది రాదు, మంచితనం అనేది ఒక్కటే మిగిలిపోతుంది. అందుకనే 10 రూపాయలు తక్కువనే తీసుకుంటా, వాళ్ళకి ఇలాంటి ఏ ఇబ్బంది పెట్టను. అయితే ఈ ఫ్యాన్లు సెట్ చేసి ఎండాకాలంలో కదా అని వాళ్ళకు చల్లగా ఉండటానికే ఇది జనం కోసమే నేను చాలా ప్రయోగం చేసిన. ఈ చెట్లకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కాలుష్యం బాగా పెరుగుతుంది. ఇక అందుకనే చెట్లు పెంచుకుంటారు, పూల తోటలు పెంచుకుంటారు. అందుకనే నేను కూడా కాలుష్యం తగ్గియాలని
నేను కూడా కోరుకుంటూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లకు కూడా ఇట్లా చేసుకోవాలని మనవి చేసి నమస్కరించి డ్రైవర్లకు అందరికీ ఏం కోపం రాకుండా చల్లగా వాళ్ళ గమ్యం చేర్పించాలి. మన లక్షణం, మన బాధ్యత, ఎలాంటి చెడు అలవాటు చేయకుండా మనం డ్రైవర్ అందరం మన ప్రపంచంలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరం నన్ను చూసైనా ప్రజలను చూసైనా అందరం మారిపోయి మంచిగా చల్లగా గమ్యం చేర్పియాలి వాళ్ళని. ఈ బస్సు తిరిగి పెట్టినందుకు మనం ఈ పని చేసినట్టు కొద్దిగా మనకు కూడా ఆలోచన వచ్చి మనం కూడా బస్సు ఎక్కకుండా మన ఆటో ఎక్కాలని వాళ్ళకు కోరుకుంటూ జనాలకు కోరుకుంటూ దీవించి వాళ్ళకు నమస్కరించి మా ఆటోలు ఎక్కాలమ్మా, బస్సులు కొద్దిగా ఫ్రీగా ఉన్నాయని ఉరికిపోయి బస్సులు ఎక్కినా కూడా మీకు సీట్లు దొరకవు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది టైం.